కాళేశ్వరం పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతులను మభ్యపెడుతందుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది. అక్కడ రోజుకు దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీరు మేడిగడ్డ బ్యారేజ్ దాటి కన్నెపల్లి పంప్ హౌస్ను దాటి పోతుంటే ఇంకా ఎదురు చూస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వాళ్లకు నీళ్ళు ఇస్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళు కక్షగట్టిండ్రు. దేశంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు కాళేశ్వరం నదీ పరివాహక ప్రాంతం, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు తెలంగాణలోని 6 జిల్లాల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీరు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నీరు ఈ 6 జిల్లాల రైతులకు వరదాయినిగా మారింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా దాన్ని ఒప్పుకుంటేందుకు సిద్ధంగా లేదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది, రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. సూపర్ ఎల్నినో ఉన్న రైతులు కరువు పరిస్థితులు ఎదుర్కొంటుంటే నీళ్లను ఎత్తిపోయకుండా రైతులను గోసపెడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జమీలుద్దీన్ గారు, నమస్తే. జమీలుద్దీన్ గారు, ఏంది వాస్తవ పరిస్థితి? కాళేశ్వరం పరివాహక ప్రాంతంలో ఉండే రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? ఏ రకంగా వాళ్ళు ఆందోళనకు సిద్ధమవుతున్నారు? ఏ రకంగా వాళ్ళు బాధపడుతున్నారు? నమస్తే శైలేష్ రెడ్డి గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా. ఈరోజు తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి రైతులు, అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరానికి సంబంధించినటువంటి ప్రజలు ఇద్దరు కూడా ఒకే అంశం మీద బాధపడుతున్నారు. పబ్లిక్లో ఉన్న చర్చ ఏంటిది అనంటే, ఒక తెలంగాణ బిడ్డ, ఒక రైతు బిడ్డ కుర్చీ మీద కూర్చుంటే ఎట్లా ఉంటుంది, ఒక ఆంధ్ర బానిస, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు కుర్చీ మీద కూర్చుంటే ఏ విధమైనటువంటి పరిపాలన ఉంటుంది అన్నది ఈ డిఫరెన్స్ను ప్రజలు ఇలా కంపేర్ చేసుకుంటున్నారు. ప్రతి చావడి దగ్గర ఇదే ముచ్చట మాట్లాడుకుంటున్నారు. ఎందుకనంటే వ్యవసాయ సీజన్ మొదలై కరెక్ట్ నెల రోజులు అయితా ఉన్నది. జూన్ 7 మురుగశిర కార్తి, ఆ తర్వాత ఇవాళ జూలై 7కు వచ్చేసినాం. నెల రోజులయ్యి రైతులు నారుమళ్లు దున్నుకొని, నార్లేసుకొని, మాకు నీళ్లు అందితే మేము నాట్లేసుకుంటామని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రైతులను ప్రకృతి మీద వదిలిపెట్టింది. అంటే వాళ్ళ మానాన వాళ్ళను, వాళ్ళ అదృష్టం మీద వాళ్ళని ఇడిచిపెట్టింది. దేవుడు ప్రకృతి మీద వదిలిపెట్టాడు. ప్రకృతిని సాకుగా చూపించి రాజకీయ కక్ష సాధింపు చేస్తుంది. రైతులందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అన్నట్టుగా, రైతులందరూ బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు అన్నట్టుగా వాళ్ళను గోసపెడుతున్నది. అదే ఆ రైతులను గోర్చబెట్టడానికి ఎందుకు అనంటే, ఏ ప్రాంతంలోనైతే వర్షాభావం ఉంటుందో, మీకు వర్షాలు పడితే మీరు మళ్లీ అదే బావులు, అదే బోరు బావుల ద్వారా వ్యవసాయం చేసుకోండి, మేము అవకాశం ఉన్నా మీకు నీళ్లు ఇవ్వము. వాస్తవంగా ఇవాళ సూపర్ ఎల్నిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ప్రాజెక్టులు నింపుకోండి, ప్రాజెక్టుల నీళ్లను జాగ్రత్తగా వాడుకోండి, ఇంకా 1-2 సంవత్సరాల కాలం పాటు ఈ కరువు వచ్చే ప్రమాదం ఉన్నదని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెచ్చరించినప్పటికీ, అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుండి ఈ రోజు మధ్యాహ్నం 1,22,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం కిందికి వెళ్లిపోతా ఉంటే కూడా వీళ్ళు 2 టీఎంసీలు ఎత్తిపోయడానికి వీళ్లకు మనసు వస్తలేదు, చేతులు వస్తలేవు. ఎందుకు వస్తలేదు అనంటే, అక్కడి నుండి నీళ్లు తీసుకొని వస్తే ఈ 1 కోటి ఎకరాలు పంట పండినా, ఈ రైతులు, కోట్లాది మంది రైతులు లాభపడ్డా కేసీఆర్ గారికి పేరొస్తుంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరొస్తుందన్న కేవలం ఒక రాజకీయ కక్షతోని, ఒక కుట్రతోని మాత్రమే వాళ్ళు నీళ్లెత్తిపోస్తలేరు. మరి మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయి. ఆ పిల్లర్లు రిపేర్ చేయకుండా, ఇందాక మీరు కూడా చెప్పారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా చెప్పారు, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. అన్నారం సుందిల్లా బ్యారేజ్లకు అసలు ఎలాంటి ప్రమాదం లేదు, అక్కడ చూసిన వాళ్ళకి తెలుసు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా దానికి ప్రమాదం లేదని తెలుసు. అయినా వీళ్ళు కుట్రపూరితంగా ఏం చేస్తున్నారంటే, రోజు అక్కడ వందలాది లారీలు పెట్టి ఇసుక తోడుతా ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి ఇసుక తోడుతా ఉన్నారు. విచ్చలవిడిగా ఇసుక తోడి ఆ బ్యారేజ్లను కూలగొట్టాలని చెప్పి కూడా వీళ్ళు కుట్ర పన్నుతా ఉన్నారు. ఎందుకనంటే, ఎట్టి పరిస్థితులలో ఎంత వరద వచ్చినా ఆ బ్యారేజీలు కూల్తలేవు, కొట్టుకపోతలేవు అన్న అక్కసు కూడా
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. మరి ఈయన తనకు తాను గుంపు మేస్త్రి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి సుతార్లు, సిమెంట్, కంకర, స్టీల్ దొరకలేదా ఆ మేడిగడ్డలో 2 పిల్లర్లు రిపేర్ చేయడానికి? సరే, మేడిగడ్డలో నీకు రిపేర్ చేయడానికి లేకపోతే ఎక్కడైతే తమ్మిడిహెట్టి మా కలల ప్రాజెక్టు మేము తమ్మిడిహెట్టి నుంచి పట్టుకొస్తాం దాన్ని కడతామన్నారో మరి 3 సంవత్సరాల నుంచి అక్కడ ఒక తట్టెడు మట్టి తీయలే, అసలు దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు, దానికి పేరు లేదు, కేవలం తమ్మిడిహెట్టి పేరు చెప్తా ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒకవేళ రిపేర్ చేయకున్నా పంప్ హౌజులు మంచిగా ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా గానీ వాళ్ళు ఎత్తిపోయడం లేదన్నది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అందరికీ కూడా అర్థమైంది. ఎందుకనంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే నెలలో కూడా చెరువులు మట్టళ్లు దుంకినాయి, ప్రాజెక్టులో నీళ్లు కలకలలాడినాయి. ఇవాళ ప్రతి చెరువు ఎండిపోయింది, ఇవాళ ప్రతి ప్రాజెక్టు ఎండిపోయింది. చివరికి పరిస్థితి ఏందనంటే ప్రభుత్వానికి వంతపాడే పత్రికలు, ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాసే పత్రికలు కూడా ఈ రోజు హెడ్లైన్స్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ పొలాలు ఎండిపోతా ఉన్నాయి, భూములు నెర్రెలు వారినాయి, హైదరాబాద్ లో తాగునీటి రేవంత్ రెడ్డికి వంత పాడే పత్రికలు కూడా ఈ రోజు రాసినాయని మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళు నిండు మనసుతో రాయలేదు, మనస్ఫూర్తిగా రాయలేదు. వాళ్ళు తెలంగాణ రైతులు ఎట్టయితే కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమి కొడుతున్నారో అట్లనే మా పత్రికల్ని కూడా తరిమి కొడతారేమో వాస్తవాలు చెప్పకపోతే అని ఏదో ఒక పైన ఇట్లా రాసేసిండ్రు. అట్లా రాసినట్టుగా అనిపిస్తుంది అంతే. ఎస్, గత్యంతరం లేక రాసిన వాళ్ళు ప్రతిసారి ఈయనను ఎంత సపోర్ట్ చేయాలో చేసి కూడా ఈ రోజు గత్యంతరం లేని పరిస్థితి. మీరు అన్నట్టు ఇక్కడ ప్రజలు మా పత్రికలను బైకాట్ చేస్తారన్న భయము, దాంతో ఈ రోజు అంటే ఆ పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. అక్కడ దాకా దిగజారింది పరిస్థితి. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి అబద్దాలు ఆడతాడు, ప్లస్ ఆ ఇరిగేషన్ మంత్రి అబద్దాలు ఆడతాడు. ఏదంటే భద్రాచలం కొట్టుకుపోతుందని చెప్పి ఒక భయోత్పాతం సృష్టించి అబద్దం ఆడతాడు. మీరు ఇందాక చెప్పినట్టు 2022 సంవత్సరంలో అత్యధిక వరద సుమారు 30 లక్షల క్యూసెక్కుల వరద దాటిపోయినా అక్కడ భద్రాచలంకి ఏం కాలే, మేడిగడ్డకి ఏం కాలే, అన్నారంకి ఏం కాలే, సుందిలకి ఏం కాలే, ఏ ప్రాజెక్టుకు కూడా ఏం కాలే. అయినా కేవలం వీళ్లకు చిత్తశుద్ది లేక వీళ్ళు కేవలం కుట్రపూరితంగా ఈ రోజు కన్నెపల్లి నుండి నీళ్లు ఎత్తిపోయాక రైతులను ఎండబెడతా ఉన్నారు, పొలాలను ఎండబెడతా ఉన్నారు. మళ్లీ తెలంగాణలో రైతుల ఆత్మహత్యల వైపు మళ్లించే కుట్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. మేము పాత రోజులు పట్టుకొస్తామంటే గతంలో వీళ్ళ హయాంలో ఏనాడు వీళ్ళు చివరికి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు కూడా వీళ్ళు నీళ్లిచ్చిన పరిస్థితి లేదు. ఎస్ఆర్ఎస్పీ కాల్వలు డిజైన్ చేసేటప్పుడు కూడా దానిలో కుట్ర, ఆరుతడి పంటలకు నీళ్లిచ్చే విధంగా డిజైన్ చేసిరు తప్ప వరి పండించడానికి డిజైన్ లేదు. ఈ రోజు కూడా పరిస్థితి ఏంది అనంటే మళ్లీ బోరింగుల వాళ్ళు మళ్లీ మాకు గిరాకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక ట్యాంకర్ల వాళ్ళైతే హైదరాబాద్ లో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి సల్లగా ఉంటే ఇంకా 2-3 ఎక్కువ ట్యాంకర్లు మేము కొనుక్కుంటామన్న పరిస్థితి ఆ ట్యాంకర్ యజమానులకు ఉన్నది. తెలంగాణలో ప్రస్తుతం సాగు పరిస్థితి ఎట్లా ఉందనేది దాని మీద ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే కొన్ని వివరాలు చెప్పాలి తెలంగాణ రైతులకు. తెలంగాణలో దాదాపు అన్ని పంటలకు కలిపి ఈ పాటికి 1,35,000 ఎకరాలు, 1,35,00,000 ఎకరాలు, 1,35,00,000 ఎకరాలలో పంట పనులు పత్తి కానివ్వండి, మక్క కానివ్వండి, సోయా కానివ్వండి, లేకపోతే జొన్నలు, రాగులు, వరి, ఇట్లాంటి అనేక పంటలు మొత్తం కలిపి 1,35,00,000 ఎకరాల్లో వ్యవసాయం జరగాలి. కానీ ఇప్పటి వరకు వ్యవసాయ పనులు ఎన్ని లక్షల ఎకరాల్లో ప్రారంభమైనవి? వ్యవసాయ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం ఎన్ని లక్షల ఎకరాల్లో అయింది? 55 లక్షల ఎకరాల్లో మాత్రమే అయింది. అంటే దాదాపుగా 40% కూడా కాలేదు. 40% కూడా వ్యవసాయ పనులు మొదలు కాలేదు. రైతులు నీళ్లు లేక వ్యవసాయం చేయాలన్నా వద్దా అని ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నారు. క్రాప్ హాలిడే ఏమైనా ఇద్దామని ఆలోచించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇది తెలంగాణలో రైతుల పరిస్థితి. తెలంగాణలో రైతులకు నీళ్ళు ఇస్తందుకు కాంగ్రెస్ పార్టీకి చేత కాదు. కాంగ్రెస్ పార్టీకి ఆ కమిట్మెంట్ లేదు, ఆ సోయి లేదు, ఆ నిబద్ధత లేదు. ఏమంటే తుమ్మిడిహట్టి అని మాట్లాడుతుంది. తుమ్మిడిహట్టి 2014కు ముందు 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. అంతకంటే 10 సంవత్సరాల ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గురువు అధికారంలో ఉన్నాడు. అంటే 20 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు. 20 సంవత్సరాల్లో తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి తీయలేదు. 11,500 కోట్ల రూపాయల ఖర్చు చేసినాం దాని మీద అప్పటికే అని ఈరోజు మన నీళ్ల శాఖ మంత్రి చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రివ్యూ మీటింగ్ అవుతుంది, ప్రజాభవన్లో రివ్యూ మీటింగ్ అవుతుంది. తుమ్మిడిహట్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 160 టీఎంసీలతో 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేందుకు 38,000 కోట్లతో డిజైన్ చేసిందంట. దాంట్లో 11,679 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టేసిందంట.
కానీ ఖర్చు పెట్టేసిందని ఆ ఖర్చు పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు. దాని మీద ఇంకా ఏమైనా ఎక్కువ ఖర్చు పెడితే అసలు ఆ పైసలన్నీ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి రీడిజైన్ చేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును కడితే కేవలం ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి కేసీఆర్కు పేరు వచ్చింది. అది కాళేశ్వరం పనికిరాదు అని చెప్పే ప్రయత్నం చేయడం కోసమే ఈరోజు రైతుల మట్లో కొడుతున్నారు. జమీల్ గారు, అసలు ఈ తుమ్మిడిహట్టి స్టోరీ ఏంది? తుమ్మిడిహట్టి మీదనే కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టుబట్టుకొని కూర్చుంది? మేము తుమ్మిడిహట్టిలనే కడతాం, తుమ్మిడిహట్టినే కడతాం. అందరికీ తెలిసి అక్కడ ఉండే ప్రాక్టికల్ డిఫికల్టీ. తెలంగాణలో ఏ చిన్న రైతుని కదిలించినా అరే వాళ్ళతో అయ్యేది కాదు, పోయేది కాదు, వాళ్ళకి చేత కాదు, తుమ్మిడిహట్టిని ఎట్లా కడతాడు, ఆడ మహారాష్ట్రోడు ఒప్పుకోడు కదా, ఎవడు ఒప్పుకుంటాడు, ఎట్లా కడతారని చెప్పేసి అడుగుతారని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం తెలుస్తున్నట్టుగా అనిపిస్తలేదు. అది అంటే వీళ్ళకు కేవలం వీళ్ళ ఆశ, వీళ్ళ కక్కుర్తంతా కూడా కమిషన్ల మీద ఉంటది కాబట్టి ఆ తుమ్మిడిహట్టిని వీళ్ళు ముందుకు తీసుకొస్తా ఉన్నారు. గతంలో వీళ్ళు ఎప్పుడైతే తుమ్మిడిహట్టిని డిజైన్ చేసిరో అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండి ఆ రోజే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతి తేలేకపోయినరు. మరి ఈ రోజు అక్కడ బీజేపీ అధికారంలో ఉండి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి, కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉండి దాని అనుమతులు వస్తాయి అని చెప్తే చిన్న పిల్లగాడు కూడా నమ్మడు. ఇదే ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నా ఫోన్ లావడతలేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పి. ఈ పరిస్థితుల్లో 3 ఏళ్లు కాలయాపన చేసిరు. ఇంకొక 2 సంవత్సరాలు కూడా వీళ్ళు టైం పాస్ చేస్తారు. వీళ్లకు రైతుల మీద అసలు ప్రేమ లేదు. ఎందుకంటే వీళ్ళకు వ్యవసాయం అంటే తెలియదు, రైతులంటే తెలియదు, రైతుల బాధ అంటే తెలియదు. వీళ్లకు భూమి అంటే కేవలం ప్లాట్లుగా విభజించి రియల్ ఎస్టేట్ అమ్ముకోవడం మాత్రమే ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి ఆయనకు రైతుల మీద, పంటల మీద, దాని రాబడి మీద, కష్ట నష్టాల మీద ఈయనకు ఎందుకు ప్రేమ ఉంటది? కేసీఆర్ గారు స్వయంగా రైతు బిడ్డ కాబట్టి వారికి ఆ రైతుల మీద ప్రేమ ఉండే, ఆ వ్యవసాయం మీద మక్కువ ఉండే. అసలు ఇక్కడ ప్రధానమైనటువంటి ఆదాయ వనరు, ఇక్కడ ఆక్యుపేషన్ అన్నది వ్యవసాయం కాబట్టి వాళ్ళను ఆదుకోవాలన్న ఒక సదుద్దేశంతో కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టులను డిజైన్ చేశారు. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు తుమ్మిడిహట్టి ముందట పెట్టుకుంటే ఏంటంటే అప్పుడు కదా మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద 11-12 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమిషన్లు దండుకున్నట్టు ఇప్పుడు మళ్ళా దాన్ని ఏమన్నా చేసి మళ్ళీ కమిషన్లు వస్తాయి అన్నదే తప్ప తుమ్మిడిహట్టి అయ్యేది లేదు, పోయేది లేదని చెప్పి వాళ్లకు తెలుసు, రైతులకు తెలుసు. అనుమతి రాదు, ఆ ప్రాజెక్టు కూడా ఏం సక్సెస్ఫుల్ కాదు. అయినా తుమ్మిడిహట్టితో అవసరం లేకుండానే మనకు రోజు కళ్ల ముందుకెళ్లిపోతున్న నీళ్లను ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళకు రెడీమేడ్ గా ఉన్నది. ఇట్లా ఒక బటన్ ఒత్తితే అయ్యే పనికి వాళ్ళు ఏవేవో కథలు చెప్తున్నారు. ఆ కథల్ని తెలంగాణ ప్రజలు నాకు తెలిసి ఇంకా నమ్మరు. ఎందుకంటే 60 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో ఈ కథలు చెప్పే తెలంగాణ రైతులకు నీళ్లు రాకుండా చేసిండ్రు. నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి, తెలంగాణ ఎత్తు మీద ఉంది, మనం నీళ్లు రావు, మనకు తీసుకురాలేమన్నారు. తీసుకొచ్చి చూపించింది కేసీఆర్ గారు. ఆ రైతులు నీళ్లు తీసుకొచ్చి చూపించిండ్రు. కానీ ఈ రోజుకు కూడా వాళ్ళు అవే కథలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళకు మనసు లేకనే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు బటన్ వేసి నీళ్ళెత్తి రైతులకు నీళ్ళు ఇస్తే మాకేంటంట, ఒక సినిమాలో డైలాగ్ ఉన్నట్టు నాకేంటంట అన్నట్టు ఈ కాంగ్రెస్ నాయకులకి ఏంటంటే ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చిస్తే మాకేమొస్తుంది, కొత్తగా ఒక దుకాణం పెట్టుకుంటే దానిలో మాకు కమిషన్లు వస్తాయన్న వీళ్ళ ఆలోచన ఒకటి. రెండోది ఇక్కడ ఉన్నటువంటి రైతుల మీద ప్రేమ లేకపోవడం. రెండో అంశం, వీళ్ళు రైతులు అగ్గోసగ్గకు భూములు అమ్ముకుంటే మేము కొనుక్కుంటాం, దాన్ని మళ్ళా ప్లాట్లుగా విభజించి అమ్ముకుంటాం అన్న ఆలోచన కూడా వీళ్లకు రియల్ ఎస్టేట్ ఆలోచన ఉన్నది. గతంలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి ఏనాడు కూడా వీళ్ళు టేలెండ్ భూములకు నీళ్లిచ్చిన పాపన పోలే. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణను పాలించినా, 20-25 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించిన ఇక్కడ టేలెండ్ భూములకు ఎన్నడూ కూడా ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్లు అందలేదు. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేకున్నా ఈ మేడిగడ్డ నుంచి తీసుకొచ్చిన నీళ్లను వరద కాలువలో పోసి, వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి మళ్లీ ఎస్ఆర్ఎస్పీ నింపి, ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా, అది కాకతీయ కాలువ కావచ్చు, లక్ష్మీ కాలువ కావచ్చు, ఆ కాలువల ద్వారా నీళ్లు టేలెండ్ భూములకు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారికే దక్కుతుంది. ప్రతి చెరువు మత్తడి దుంకింది, ప్రతి కుంట నీళ్లతోని కలకలలాడింది. ఈ నీళ్లుంటే రైతులు వ్యవసాయం మాత్రమే కాకుండా దానిలో గొర్రెలు బతికినాయి, బర్రెలు బతికినాయి, చేపలు పట్టే వాళ్ళు బతికిర్రు. మన దగ్గర మత్స్య పరిశ్రమ కూడా ఎంతో విరాజిల్లింది. ఈ రోజు గొర్రెలకు మేత లేదు, బర్రెలకు నీళ్లు లేవు తాగడానికి. చేపలు వేద్దామనంటే ఇప్పుడు బ్రీడింగ్ సీజన్, చేపలు గుడ్లు పెట్టే సీజన్, చెరువుల నీళ్లే లేవు. చేప పిల్లలు ఎక్కడికెళ్లి వదులుతారు, చేపలు గుడ్లు ఎక్కడికెళ్లి పెడతాయి. ఆ దుస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి వృత్తులన్నీ కూడా ఒక నీళ్లు లేకపోవడంతోని మళ్లీ ఆ పాత రోజులు, కరువు పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉన్నది. ఈ వర్గాలన్నీ ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో
ప్రస్తుత సాగు పరిస్థితి, వ్యవసాయ శాఖ ఇచ్చిన అంకెల గురించి మనం చూద్దాం. దాదాపు వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో 1,35,00,000 ఎకరాల సాగు జరగాలి. అది వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, రాగులు కావచ్చు, సోయా, ఇట్లా అనేక రకాలుగా పంటలు కలిపి మొత్తం 1,35,00,000 ఎకరాల్లో జరగాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 55 లక్షల ఎకరాల వరకు మాత్రమే పంట పనులు ప్రారంభమైనట్టుగా ప్రాథమిక నివేదిక ఇది. 55 లక్షల ఎకరాల్లో కూడా ఉన్నట్టుగా అనిపిస్తలేదు. వరి అయితే కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే, 65 లక్షల సాగు కావాల్సింది తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం కేవలం 2 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేసే పరిస్థితి కనిపిస్తోంది. రైతులు ఏం కావాలి? రైతులు ఎందుకంటే తెలంగాణలో వరి ప్రధాన పంట, వరి మీదనే ఆధారపడ్డ రైతులు చాలామంది ఉంటారు. ఏం కావాలి? రైతుల పరిస్థితి ఏం కావాలి? రైతులు చెప్పండి జమీల్ గారు, చెప్పండి. రైతులు మళ్ళీ ఆత్మహత్యల వైపు నెట్టేసే ప్రమాదం ఉన్నది. ఎందుకు అనంటే వీళ్ళు సకాలంలో గత సంవత్సరం కూడా మనం చూసినాం, కనీసం యూరియా అందించలేకపోయినరు రైతులకు. రైతులు పండించిన పంట వీళ్ళు కొనుగోలు చేయలేకపోయినరు. ఇప్పుడు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. గత సంవత్సరం కూడా వీళ్ళు ఎంతో కొంత నీళ్లు ఇచ్చింది ఎట్లా అనంటే ఈ కాళేశ్వరంలో ఉన్నటువంటి మిగతా లింకులనన్నీ వాడుకొని నీళ్లు ఇచ్చిరు. మీకు మిడ్మానేర్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, లోవర్ మానేర్ డ్యామ్ కావచ్చు, మీకు మల్లన్న సాగర్ కావచ్చు, అందులో ఉన్నటువంటి పంప్ హౌదులు కావచ్చు, ఇవన్నీ వాడుకొని నీళ్లు ఇచ్చారు. కానీ దాన్ని కాళేశ్వరం అన్న పేరు పలకడానికి వీళ్ళకి ఇబ్బంది ఉన్నది. ఈ రోజు రైతులు అనేటోళ్ళు భయపడుతున్నారు. మేము ఈ నార్లు వేసుకున్న తర్వాత అసలు ఈ పంట పండపోతే, నీళ్లు రాకపోతే ఎట్లా, మా పరిస్థితి ఏంది, ఈ బోర్లు ఎండిపోయినాయి, బాయిలు ఎండిపోయినాయి, చెర్లల్లో నీళ్లు లేవు, కుంటలలో నీళ్లు లేవు, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అని చెప్పి భయపడి ఇంకా సాగు మొదలు పెట్టలేదు. ఎవరైతే ఈ దున్నుకొని నార్మళ్లు సిద్ధం చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా భయపడుతున్నారు, మేము ఇంకా అప్పుల పాలైతామా. ఎందుకనంటే వీళ్ళు ఒకవైపు రైతు భరోసా అన్నారు, అది ఎకరం 2 ఎకరాల ఉన్న రైతులకు వేస్తున్నారు, మిగతా వాళ్ళకి చేతులు ఎత్తేస్తున్నారు. గతంలో 2-3 పంటలకు ఎగబెట్టిర్రు. పెట్టుబడి సహాయం వీళ్ళ నుంచి రాదు, సకాలంలో యూరియా రాదు వీళ్ళ నుంచి. ఎందుకనంటే షాపులో దొరికే యూరియాని తీసుకుపోయి యాప్లో పెట్టిర్రు. ఆ యాప్లో కూడా ఏమంటున్నారంటే ఎకరానికి 1 బస్తా ఇస్తారట, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బస్తా ఇస్తామని ఆ యూరియాకు కూడా ఎరువులకు కూడా రేషన్ పెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతులైతే పూర్తిగా వీళ్ళని నమ్ముతలేరు. అందుకే వీళ్ళ మనసులో కూడా ఏముంది అనంటే ఈ రైతులు అనేటోళ్ళనంతా కూడా టీఆర్ఎస్ కార్యకర్తలను వీళ్ళు భావిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలని భావించి వాళ్ళు మళ్ళా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు, కేసీఆర్ గారిని యాద్ చేసుకుంటున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలన్న ఆలోచన రైతుల మీద ఉన్నది. ఇక హైదరాబాద్ లో గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడలేదు, కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాలేదు. కాబట్టి అసలు వీళ్ళకి తాగునీళ్ళు ఇస్తే ఏంది, ఇయ్యకపోతే ఏంది అన్న ఆలోచన కూడా ఉంది. లేకపోతే ఇలా 1 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ లో ఈ రకమైనటువంటి తాగునీటి పరిస్థితి ఈ వర్షాకాలంలో ఉంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది అనంటే ఇది చాలా బాధాకరమైన అంశం. వాస్తవంగా ప్రజలు తిరగబడి బరాబర్ అడుగుదామనే పరిస్థితి ఈ రోజు తెచ్చుకున్నారు. బరాబర్ అడుగుడు కాదు, బరాబర్ నిలదీస్తాం, గల్లాబట్టి అడుగుతామన్న పరిస్థితి అలా రైతుల దగ్గర ఉన్నది. అందుకే ఏ ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు శాసనసభ నియోజకవర్గాలు తిరుగుతలేరు, పబ్లిక్ అందుబాటులో లేరు, రైతులకు ముఖం చూపించే పరిస్థితి వాళ్ళకు లేదు. జమీల్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హైదరాబాద్ విషయం మాట్లాడదాం. హైదరాబాద్ మూసీ నదిలో గోదావరి నీళ్లు పోస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. కానీ మూసీ నదిలో పోయడం పక్కన పెట్టండి, గోదావరి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజల దాహం తీర్చే పరిస్థితి కనిపిస్తలేదు. 15,000 ట్యాంకర్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచే బుక్ అవుతున్నాయి. ఇంకా ప్రైవేట్ ట్యాంకర్లు, వేలాది ట్యాంకర్లు రోజుకు బుక్ అవుతున్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హైదరాబాద్ పరిస్థితి గురించి మాట్లాడదాం. హైదరాబాద్కు కాళేశ్వరంకు లింక్ ఏంది, హైదరాబాద్కు గోదావరికి లింక్ ఏంది, గోదావరి నీళ్లు హైదరాబాద్కు వస్తే హైదరాబాద్ ఎంత అద్భుతంగా మారిపోతుందో. ఈ రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో ఇరిగేషన్ మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, మిగతా మంత్రులు అందరూ ఉన్నారు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటేందుకు పనికొస్తుందనేమో ఈ కార్యక్రమాన్ని ముందు లైవ్ అని ఇచ్చింది. కానీ సడన్గా ఎప్పుడైతే ప్రజెంటేషన్ జరుగుతుందో ఆ లైవ్ బంద్ చేసిండ్రు. లైవ్ బంద్ చేసి మొత్తం ఆడియో వీడియో అంతా మ్యూట్ చేసి ఆ ప్రజెంటేషన్ని పక్కన పెట్టేసిండ్రు. ఇప్పుడే మీరు చూడండి, లైవ్ ఇంతకుముందు లైవ్ వచ్చేది, ఇప్పుడు కేవలం స్క్రీన్ మీద ఇది మాత్రమే వస్తుంది. లైవ్ బంద్ చేసిండ్రు, లైవ్ ఇస్తలేరు. ఎందుకంటే అక్కడ ఇంజనీర్లు చెప్పే సంఖ్యలు, ఇంజనీర్లు చెప్పే నంబర్లు ఎప్పటికప్పుడు
పోస్ట్ మార్టం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ మార్టం చేస్తుంది, హరీష్ రావు గారు పోస్ట్ మార్టం చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోస్ట్ మార్టం చేస్తారు, కేటీఆర్ గారు పోస్ట్ మార్టం చేస్తారు. గంట సేపట్లోనే మనం మాట్లాడిన దానికి రియాక్షన్ వచ్చేస్తుంది, కౌంటర్ వచ్చేస్తుంది అని భయపడ్డట్టుంది. ఆ లైవ్ ఆపేషన్లు. జమీల్ గారు, మనం ఒకసారి మాట్లాడదాం. హైదరాబాద్ పరిస్థితి ఏంది? హైదరాబాద్లో దాదాపు గత 2-3 సంవత్సరాలుగా ఏ ఒక్క కాలనీకి కూడా బల్క్ వాటర్ సప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తలేదు. ఇండివిజువల్ కనెక్షన్స్ అక్కడక్కడ ఇస్తే ఇచ్చుంటారు, కానీ బల్క్ వాటర్ కోసం రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఇస్తలేరు. ఆల్రెడీ బల్క్ వాటర్ తీసుకుంటున్న వాళ్ళకి వారానికి ఒకరోజు మాత్రమే ఇస్తున్నారు. పెద్ద పెద్ద కాలనీలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది హైదరాబాద్లో. హైదరాబాద్లో ఆ రోజు ఉన్నటువంటి ఆసఫ్ జాహీ నవాబులు, నిజాం నవాబులు వాళ్ళు ఒక 2 రిజర్వాయర్లు, గండిపేట రిజర్వాయర్ అది కట్టి, ఒకటి మూసీకి వరదలు రాకుండా, రెండోది ఏంటంటే ఇక్కడ తాగునీటి అవసరాలు తీర్చాలి అన్న ఒక ఉద్దేశంతో డిజైన్ చేశారు. ఆ రోజు ఉన్నటువంటి జనాభాకు సరిపోయే రిజర్వాయర్లు అవి. ఆ తర్వాత హైదరాబాద్లో విపరీతమైనటువంటి జనాభా పెరిగి ఈ రోజు సుమారు 1 కోటి మంది ప్రజలు హైదరాబాద్లో నివసిస్తున్నారు. వాళ్ళ యొక్క తాగునీటి అవసరాలు తీర్చాలి అని అంటే కృష్ణానదిలో నీళ్లు లేవు. వీళ్ళు డిజైన్ చేసిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఆ తర్వాత వీళ్ళు చివరికి కట్టినటువంటి పులిచింతల ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కాబట్టి కృష్ణా నుండి నీళ్లు పెద్దగా వచ్చే అవకాశం లేదు. ఇక ఎస్ఎల్బీసీ సొరంగం పరిస్థితి ఏందన్నది దేశమంతా తెలుసు. వీళ్ళొచ్చి 3 సంవత్సరాల్లో ఇప్పుడు 8 మంది చనిపోయి అందులో శవాలు కూడా వెలికి తీయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇక మిగిలిన ఏకైక ఆశ గోదావరి. గోదావరి అంటే అది కూడా ప్రాణహిత కలిసిన తర్వాత ఇదే కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లను అన్నారం నుంచి సుందిల్ల నుంచి వెళ్ళి మీకు ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు నుంచి మల్లన సాగర్ నుండి తీసుకొని షామీర్పేట వరకు రావాలి వయా కొండపోచమ్మ అండ్ అన్నపూర్ణ రిజర్వాయర్ల ద్వారా. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుండి నీళ్లు తీసుకురావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక డిజైన్ ఉంటే, ఆ డిజైన్ దగ్గర ఉంటే, తక్కువ ఖర్చులో అయిపోయే డిజైన్ ఉంటే దాన్ని మార్చి మేము దూరంకెళ్లి తింపుకొని వస్తాం, మూసీలు నీళ్లు నింపి ఇక్కడ తాగునీరు ఇస్తాం, మూసీని మేము ప్రక్షాళన చేస్తామని చెప్పి ఒక ప్రకటన వచ్చింది తప్ప అందులో చేసింది ఏం లేదు. ఈ రోజు వరకు కూడా ₹1 దాని మీద ఖర్చు పెట్టలేదు, ఒక తట్టెడు మట్టి తీయలేదు, ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోలేదు. అంటే వీళ్లకు ఒక్క రైతులకు సాగునీరు ఇవ్వడం మీద చిత్తశుద్ధి లేనట్టే అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు అందించడంలో కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. మరి ఆ ఉన్న పాత జనాభాకు సరిపడేటువంటి నీళ్ల సప్లై ఏదైతే ఉందో ఆ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకే మళ్ళీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ షామీర్పేట వరకు వచ్చిన దాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చేస్తుండే, ఈ 2-3 సంవత్సరాల్లో వాళ్ళు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంటే ఈ పాటికి హైదరాబాద్కు గోదావరి నీళ్ళు వచ్చేసేటివి. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి డిజైన్ ఉందో ఆ షామీర్పేట నుంచి వెళ్ళి మీరు తీసుకొని గండిపేటకు నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఏదో చుట్టూ దింపుకొని తీసుకొస్తామని చెప్పి కొత్త డిజైన్లు తీసుకొని వచ్చి దాన్ని పక్కన పెట్టాలి. అంటే ఒకటే, కేసీఆర్ గారి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ అది మంచి చేసినా మేము వాళ్ళకు పేరు రాకుండా చేయాలి అని అంటే దాన్ని పక్కన పడేసి కొత్తగా ప్రయోగం చేస్తామని చెప్పి అంటారు తప్ప, ఒక ఒత్తిడి వస్తే ఈ రోజు కదా సమీక్ష పెట్టుకున్నట్టు చేసుకుంటారు. ఒక మీడియా మేనేజ్మెంట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలను మభ్యపెట్టి వీళ్ళు ఈ 3 సంవత్సరాలు గడిపిరు తప్ప వాస్తవంగా తెలంగాణ ప్రజల అవసరాలేంది, తెలంగాణ ప్రజలకు భవిష్యత్ ఏంటి, వాళ్ళ భవిష్యత్ అవసరాలేంది అన్న జ్ఞానం వీళ్లకు లేదు. ఆ గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ డిజైన్లను ఆమోదించుకొని దాన్ని ఫాలో అయితే సరిపోయేదానికి, అంటే అప్పుడు కొనసాగించినటువంటి ప్రాజెక్టులు కానీ పథకాలను కానీ కొనసాగిస్తే సరిపోయేదానికి కూడా వీళ్ళు చేయకుండా మాకేం కమిషన్ వస్తుందట, మేము కొత్తగా డిజైన్ చేసి మేము కొత్తగా ఏదైనా నిర్మాణం చేస్తే మాకు కమిషన్లు వస్తాయన్న ఒక కక్కుర్తి ఆలోచనతోని ఈ రోజు తెలంగాణ ప్రజలను వీళ్ళు మూసీ నదిలో గోదావరి నీళ్లు తీసుకొని వచ్చేసి మూసీని ఒక జీవనదిలాగా చేస్తాము అని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసిన మొదటి దశ మూసీ రిజ్యువనేషన్, మూసీ బ్యూటిఫికేషన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అది ప్రారంభమవుతుంది. దాదాపు 8,000 కోట్ల రూపాయల వరకు ఫండ్స్ మొన్న రిలీజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. నీళ్లు రాకుండానే, నీళ్లు దేకుండానే, మూసీలో నీళ్లు పారకుండానే దాని చుట్టూ మాత్రం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేసేందుకు తయారవుతున్నాడు ముఖ్యమంత్రి.
మూసీ పేరు మీద దాని రీజువినేషన్, బ్యూటిఫికేషన్ అని చెప్పి రకరకాల పేర్లు, రోజుకొక పేరు మార్చుకుంటూ అక్కడ ఉన్నటువంటి పేదల ఇళ్లను కూలగొట్టాలి. లేదు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను మీరు బఫర్ జోన్ లో వస్తారు, లేకపోతే మీరు దాని రివర్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో వస్తారు అని చెప్పి వాళ్ళను బెదిరించి ఆ భూములు కొనుక్కునే పని, దానిలో రియల్ ఎస్టేట్ చేసే పని, బిల్డర్లను బెదిరించి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునే పని తప్ప అక్కడ చుక్క నీళ్లు తెచ్చింది లేదు, వీళ్ళు నీళ్లు ఇచ్చింది లేదు, దానికి ఆ మూసీని బ్యూటిఫికేషన్ చేసింది లేదు. గతంలో మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్టీపీలు ఏర్పాటు చేసింది, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆ మూసీలో ఉన్నటువంటి నీళ్లను శుద్ధి చేసింది. అవసరమైతే వీళ్ళు ఇంకొక 50-100 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టొచ్చు. కానీ వీళ్ళ ఉద్దేశం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఆ నీళ్లను శుద్ధి చేసుడో, లేకపోతే ఇవాళ షామీర్పేట నుంచి నీళ్లు తీసుకొచ్చి అక్కడ ప్రజలకు తాగునీరు ఇవ్వడం అన్నది వీళ్ళ ఉద్దేశం కాదు. వీళ్ళ ఉద్దేశం ఎంతసేపు దోసుకోవాలి, దాచుకోవాలి అన్నది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ట్యాగ్ లైన్. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏంటంటే ప్రజలకు నీళ్లు ఇవ్వాలి, తెలంగాణ ప్రజలకు నిధులు ఇవ్వాలి, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి అన్నది అప్పటి ప్రభుత్వం ట్యాగ్ లైన్ అయితే, ఇప్పటి ప్రభుత్వం ట్యాగ్ లైన్ అంటే దోసుకోవాలి, దాచుకోవాలి, మిగిలిన మూటలు ఢిల్లీకి పంపాలన్న ట్యాగ్ లైన్ తో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ విషయం ప్రజలకు అందరికీ అర్థమైంది. తెలంగాణ ప్రజలు ఊర్లలో చెప్పుకుంటారు, ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం బాగుపడదని చెప్పి. ఈ రోజు వాస్తవంగా రైతులను ఏడిపిస్తా ఉన్నారు. గత సంవత్సరం డేటా తీసినట్టయితే 100,000 మంది రైతులు వీళ్ళ పరిపాలనలో ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు ఏడుస్తా ఉన్నాడు. ఇవాళ ఇదేం ప్రభుత్వం వచ్చేసింది, మా నెత్తి మీద కూర్చొని వీళ్ళు ఎందుకు మమ్మల్ని గోసపుచ్చుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. కాబట్టి ఆ రైతులు ఏడుస్తున్నారు, రైతు కుటుంబాలు ఏడుస్తున్నాయి, రైతుల పిల్లలు ఏడుస్తున్నారు, ఎడ్లు ఏడుస్తున్నాయి, నాగళ్ళు ఏడుస్తున్నాయి. మొత్తం రైతుతోటి ముడిపడి ఉన్న వాళ్ళందరూ దయనీయమైన పరిస్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. జమీల్ గారు చివరిగా మీరు చెప్పండి, ఏం చేస్తారు ఇప్పుడు? కన్నెపల్లి నుంచి ఎత్తిపోస్తారా లేదా? నీళ్ళు ఎత్తిపోస్తారా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పట్ల, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి నుండి నీళ్లు ఎత్తిపోయడం తప్ప వీళ్లకు మార్గం లేదు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మేం మాత్రం రాజకీయానికి, రాజకీయ కుట్రలకు, కక్షలకు కట్టుబడి ఉంటామంటే మాత్రం వీళ్ళు ఏమీ చేయరు. కానీ రైతులు మాత్రం వీళ్ళు ఒకవేళ ఈ వారం 15 రోజుల్లో నీళ్లు అందించకపోతే వేసిన నారు మళ్ళీ కూడా ముదిరిపోతాయి. నార్లు ముదిరిన తర్వాత పంట అన్నది రాదు. కాబట్టి ఇక్కడ అడుగడుగున ప్రతి గ్రామంలో రైతులు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులు తిరగబడి రోడ్డు మీదకి వచ్చి ఈ కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టే పరిస్థితి వీళ్ళు తెచ్చుకుంటారా? కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తారా? ఈ రెండే ఆప్షన్స్ వాళ్ళ ముందట ఉన్నాయి. ఎందుకు అనంటే వీళ్ళు తుమ్మిడిహెట్టి పేరు మీద చేసిన డ్రామాలు అయిపోయినాయి. వేరే ఎక్కడి నుంచి కూడా వీళ్ళు నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ప్రాజెక్టులో అన్ని కూడా ఎండిపోయి ఉన్నాయి. కాబట్టి ఏకైక మార్గం తెలంగాణకు వరప్రదాయని అదే కాళేశ్వరం ప్రాజెక్టు, అదే కన్నెపల్లి పంప్ హౌస్. కాబట్టి అక్కడి నుండి నీళ్లు ఎత్తిపోయడమా, లేకపోతే రైతుల చేతిలో చావు దెబ్బలు తినడమా? ఈ రెండే ఆప్షన్లు ఇలా కాంగ్రెస్ పార్టీ ముందు ప్రభుత్వం. థ్యాంక్ యూ జమీల్ గారు, థ్యాంక్ యూ. సమయం మించిపోతుంది, మరొకసారి వివరంగా మాట్లాడదాం. మొత్తం మీద తెలంగాణ రైతులను ఒకవేళ ఆదుకునే చిత్తశుద్ధే కాంగ్రెస్ పార్టీకి ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, ఖచ్చితంగా ఇప్పుడు పనిచేస్తున్న ప్రాజెక్ట్ని ఎక్కడైతే నీళ్లున్నాయో ఆ నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉన్న వాటిని ఇడిచిపెట్టేసి తుమ్మిడిహట్టి తట్టెడు మట్టెత్తని తుమ్మిడిహట్టికి మేము పూర్తి ఇస్తామంటున్నారు. మీరు అది పూర్తి చేసేది ఎప్పుడు? అప్పటి వరకు తెలంగాణ రైతులు ఏం కావాలి, తెలంగాణ వ్యవసాయం ఏం కావాలి, తెలంగాణ రైతు కుటుంబాలు ఏం కావాలి? బరాబర్ అడుగుతూనే ఉందాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.